ఓం శ్రీ మాతృపితృగురు దైవాయ నమః. అందరికీ నమస్కారము. గురువులకు, గురు శిష్యులకు, నాతోటి శ్రేయభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచయించిన శ్రీ నరసింహ శతకంలో 7వ పద్యము తాత్పర్య సహితము. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. ఇప్పుడు పద్యములోకి వెళ్ళిపోదాము. స్తంభమందుదయించి దానవేంద్రుని ద్రోచి కరుణతో ప్రహ్లాదు గావించినావు. మకర చేజెక్కి సమాజము దుఃఖింపగ కృపయుంచి వేగ రక్షించినావు. శరణంచు నవిభీషణుని చాటున వచ్చినప్పుడే లంక ఇచ్చినావు. ఆకుచేలుడు శారెడటుకులు అర్పించిన బహు సంపదలిచ్చి పంపినావు. వారి వలె నన్ను భూషింప వశము కాదే ఇంత వలపేక్షమేలా శ్రీకాంత నీకు. భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యము: ఓ నరసింహస్వామి, స్తంభము నుండి వెలువడి రాక్షసేంద్రుడైన హిరణ్యకశిపుని చంపి కరుణతో ప్రహ్లాదుని కాపాడినావు. గజేంద్రుని బారి నుండి రక్షించితివి. శరణు కాపాడుమని వేడికొన్న విభీషుణ్ణి లంకకు రాజును చేసితివి. చారెడాటుకులు అర్పించినంత మాత్రమునే నీ ప్రియ స్నేహితుడైన కుచేలునికి అపార సిరుప సంపదలిచ్చి రోచినావు. వారి వలె నన్ను కూడా దయతో బ్రోమని తండ్రి శ్రీకాంత రక్షించి బ్రోమయ్యా, నేనేమి చేసి తిని ఇంత పక్షపాతము చూపినావు తండ్రి. 8వ పద్యము. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు. కనుక మిమ్మని చాలా కష్టపెట్టగలేదు, పల్లకిమ్మని నోట పలుకలేదు. సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొలువగలేదు, భూములిమ్మని పేరు పొగడలేదు. బలములిమ్మని నిన్ను బ్రతిమాలగలేదు, పనుల మిమ్మని పట్టుబట్టగలేదు. నిన్ను కోరినదొక్కటే నీలవర్ణ చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యము: ఓ నరసింహస్వామి, నాకు ఐశ్వర్యములు వద్దు, సంపదలు వద్దు, ధనములు వద్దు, బంగారము, వాహములు, సొమ్ములు, భూములు, శక్తియులు, పనులు మొదలగునవి నాకు అక్కర్లేదు. ఓ నీలమేఘశ్యామ, నిన్ను కోరినదొకటే, మోక్షము ప్రసాదించుమని అడుగుతున్నాను. వెంటనే మోక్ష ప్రాప్తి అనుగ్రహింపుము తండ్రి. 9వ పద్యము. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసేదగాని పుడమిలో జనుల మెప్పుకుల కాదు. జన్మ పావనంతకై స్మరణ చేసేదగాని సరివారిలో భ్రాంతిష్టకుల కాదు. ముక్తి కోసము నేను మొక్కి వేడెదగాని దండి భాగ్యంబు నిమిత్తంబు కాదు. నిన్ను పొగడగ విద్య నేర్చితి నానే కాని కుక్షి నిండెడు కూటి కొరకు కాదు. పారమార్ది మనకునే బాటుబడితి, కీర్తికి నాపేక్ష పడగాలేదు. కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యము: ఓ దృష్ట సంహార నరసింహ, మనస్ఫూర్తిగా నిన్నే సేవింతును గాని
దృష్ట జనుల మెప్పునకు కాదు. నా జన్మ సాఫల్యాంతరకై నిన్నే స్మరింతు గాని నా సాటి వారిలో అనవసర గొప్పతనమునకు కాదు. ముక్తి కోసమే నిన్ను మ్రొక్కి వేడుకుంటున్నాను గాని అనిత్యమైన భోగభాగ్యాలందు కొరకు కాదు. నిన్ను ప్రస్థితించుటకే విద్య నేర్తును గాని నశ్వరమైన శరీరము కొరకు కాదు. ముక్తి కొరకు నే పాటుపడుతున్నాను గాని కీర్తి కొరకు కాదు. ఓ నీలమేఘ శ్యామ, కీర్తి కోరుట లేదు, ముక్తిని మాత్రమే ప్రసాదించుమని వేడుకుంటున్నాను స్వామి. ఇలాగే పూర్తి వరకు విని ఆనందించి మన ఛానల్ను ముందుకు నడిపించగలరని మనసారా కోరుకుంటూ మీ ఆత్మబంధువు. జై సద్గురు ప్రభు మహారాజుకి జై, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై. మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను గట్టిగా కొట్టాలని మనసారా కోరుకుంటూ మీ ఆత్మబంధువు. జై సద్గురు.